సత్య సత్య అంటూ నిద్దట్లో కూడా సత్యనే కలవరించావు కదే. నువ్వు గుండెల్లో పెట్టుకున్నవాడే నీ గుండెని గాయం చేశాడు. సత్య చేసింది ఇది చిన్న తప్పు కాదు. సత్య ఒక్కడే కాదు, ఆ మణెమ్మ కుటుంబం మొత్తం నీకు ద్రోహం చేశారు మంజు. విడాకులు కాకుండా వేరే అమ్మాయిని నా భార్య అంటూ ఇంటికి ఎలా తీసుకొస్తాడు మంజు? ఏ అన్నపూర్ణ, ఇక ఊరుకునేది లేదు. వెళ్ళి ఆ సత్య కళ్లకు పట్టిన కొవ్వు దిగేదాకా దులుపుదాం పద. మీకు దండం పెడతాను, మీరేం గొడవ చేయకండి, నన్ను అర్థం చేసుకోండి. అది కాదమ్మా, ఇలాంటి వాటిని అడగకుండా వదిలేయకూడదు. అమ్మా ఓపిక పట్టండి, కాసేపు కామ్గా ఉండండి. అది కాదు మంజు, ప్లీజ్ అత్తయ్య. ఇప్పుడు మంజు వాళ్ళమ్మ త్రిపుర వచ్చేశారంటే మంజు వాళ్ళని పిలిపించుకుందా? సిరి ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? అసలే ఆ త్రిపుర గయ్యాళిది. బాబు సత్య, అత్తయ్యగారు, నేనే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏం మాట్లాడతావు బాబు? నాకు అర్థమైపోయాక వివరించి విడమర్చి నువ్వు చెప్పాలనుకున్నా వ్యర్థమే అవుతుంది. నువ్వేం చెప్పొద్దు బాబు. మా ఇంట్లోంచి వచ్చే రోజే నేను నిన్నడిగాను మంజుని తీసుకెళ్ళి ఏం చేస్తావు అని. మా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మంజు ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయిని భార్య అంటూ తీసుకొచ్చుకున్నావు.